సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీలో ఇల్లు కొనడం బెటరా లేక బ్రాండ్ న్యూ కమ్యూనిటీలో ఇల్లు కొనడం బెటరా అంటే నా పర్సనల్ ఒపీనియన్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీలో స్టార్టింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీలో లాస్ట్ ఫేజ్ వచ్చే వరకు ఆల్రెడీ 100 నుండి 200K ప్రైస్ రేజ్ చేసి ఉంటాడు బిల్డరే. అదే నువ్వు బ్రాండ్ న్యూ కమ్యూనిటీలో స్టార్టింగ్ స్టేజ్లో కొంటే నీకు అదే 200K ఆర్ 100 to 150K డౌన్లో కొనొచ్చు. ఓకే, సో నువ్వు బ్రాండ్ న్యూ కమ్యూనిటీలో కొనడం బెటరు. ఒకవేళ నువ్వు ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీలో కొనాలి అనుకుంటే పోతే నువ్వు హైలో కొంటే అక్కడికించి పక్కన వచ్చే కమ్యూనిటీస్ వల్ల ఆ ప్రైస్ అనేది ఆ కమ్యూనిటీలో హాల్ట్ అయిపోతుంది. అందుకంటే మూవ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికంటే తక్కువ రేట్లో పక్కన ఏరియాస్లో ఉన్న బ్రాండ్ న్యూ కమ్యూనిటీస్లో తక్కువ రేట్స్ ఉంటాయి. కాబట్టి మీరు కొనే ప్రైస్ అక్కడ హాల్ట్ అయిపోయి ఆ సరౌండింగ్లో ఉన్న అన్ని న్యూ కమ్యూనిటీస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీ ఇంటి వాల్యూ పెరగదు. అందరూ స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. స్కూల్ డిస్ట్రిక్ట్ కోసము నువ్వు 100 నుండి 150K ఎక్స్ట్రా అమౌంట్ ఇల్లు కట్టడం అనేది వేస్ట్. ఎందుకంటే ఆ 100, 150 నీకు కళ్ళకు కనిపించేది, కానీ ఈ 100, 150K కోసం నువ్వు నెక్స్ట్ 30 yearsలో కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా 200 నుండి 300Kకి వస్తుంది. సో టోటల్గా అంటే నువ్వు ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ అనే రీజన్ కోసము నువ్వు క్లోజ్ టు 150K ఇంటి ప్రైస్ ప్లస్ కట్టబోయే ఇంట్రెస్ట్ ఒక 200K, సో $350K నువ్వు వేస్ట్ చేయబోతున్నావు. అది గుర్తుపెట్టుకొని ఇల్లు కొనేటప్పుడు స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది ఎంతవరకు ఫోకస్ చేయాలనేది ఆలోచించుకొని కొనండి.